ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సివిల్ సర్వీసెస్కి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనే ఆలోచన ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు కేవలం సాఫ్ట్వేర్ వైపు లేదా వేరే వేరే దానిల వైపే కాకుండా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ వైపు కూడా వెళ్ళాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో మరి అలాంటి వాళ్ళ ప్రిపరేషన్ అనేది కూడా 2026 టార్గెట్ చేసుకుంటే బెటరా, లేకపోతే 2027 మరి అయితే చేస్తే బెటరా, ఇలాంటి బోల్డ్ అనే ఆలోచనలు ఉంటుంది. ఆ ప్రిపరేషన్ అనేది కూడా ఎలా చేసుకుంటూ వెళ్తే మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనే దాని గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అయిన రోహిత్ గారు ఇప్పుడు మనతో పడ్డారు. మరి ఆయనతో మాట్లాడదాం, మరి ఆ టిప్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. రోహిత్ గారు, చాలామంది కూడా ఇప్పుడైతే బీటెక్ తర్వాత కానీ డిగ్రీ తర్వాత పాస్డ్ అవుట్స్ అందరూ అయిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ చేసేది వన్ ఆఫ్ ద గోల్గా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం కానీ ఈ సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి బిగినర్స్ మరి వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? ఎస్ సార్, బిగినర్స్ సార్ యాజ్ యూజువల్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్లో 2 థింగ్స్ చాలా క్రూషియల్. ఒకటి న్యూస్ పేపర్ అండ్ ఒకటి ఎన్సీఆర్టీస్. ఓకే, వాళ్ళు ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఈ మధ్య చాలామంది అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి సో వాళ్ళు కోచింగ్ తీసుకోవాలనుకొని లేకపోతే గ్రాడ్యుయేషన్లోని సిలబస్ కంప్లీట్ అయిపోవాలి ఇవన్నీ ఫోకస్ చేస్తారు. బట్ ప్రైమరీ థింగ్స్ ఏంటంటే 2 థింగ్స్, ఒకటి న్యూస్ పేపర్, ఒకటి ఎన్సీఆర్టీస్. ఓకే, ఈ న్యూస్ పేపర్ వల్ల ఏమవుతుందంటే క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని రోజుల క్రితం 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని పొలిటీషియన్స్ సీఎం లేకపోతే మినిస్టర్గా కంటిన్యూ అవ్వకూడదు అని చెప్పేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని, బీహార్లో ఎలక్షన్స్ అని, ఓట్ చోర్ అని చెప్పేసి ఇలా నంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో యూపీఎస్సీ సిలబస్ ఆల్ త్రూఅవుట్ ద థింగ్ క్యూరియాసిటీ జనరేట్ అయినప్పుడు అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలం వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో ఆ న్యూస్ పేపర్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. ఈ న్యూస్ పేపర్ అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మళ్ళీ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఏది ఇంపార్టెంట్ కాదు, సిలబస్కి కనెక్ట్ ఇంటర్ కనెక్ట్ ఏంటి అని. సో నేనేమంటానంటే అదేం అవసరం లేదు. జస్ట్ ఒక 1 వీక్ పాటు ఒక 15 days వరకు ఆ న్యూస్ పేపర్ని అలా ప్రొసీడ్ అవుతూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏది ఇంపార్టెంట్ కాదు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ప్యారలల్గా ఎన్సీఆర్టీస్ 6th క్లాస్ నుంచి. సో 6th క్లాస్ నాకెందుకులే, 6th క్లాస్లో ఏం ఇంపార్టెంట్ ఉండదులే అనుకుంటారు. స్టూడెంట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ బిహైండ్ ద స్టాండర్డ్ బుక్, ఇమ్మీడియట్గా స్టాండర్డ్ బుక్ వెళ్ళిపోవాలి. 6th ఎందుకులే అనుకుంటారు. అలాంటి వచ్చినప్పుడు కూడా చాలామందికి 6th క్లాస్ క్వశ్చన్స్ కూడా అడిగాను. ఇప్పటికీ కూడా ఫర్ సపోజ్ శాటిలైట్ అనే మీనింగ్ అడిగితే అందరూ ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ పైకి వెళ్తున్న ఇవే చూస్తారు. కానీ 6th క్లాస్ దాంట్లోనే శాటిలైట్ అనే దాని డెఫినేషన్ ఉంటుంది. సో మీనింగ్ ఏంటి అని. సో చాలా తెలియని మైన్యూట్ ఆస్పెక్ట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్లో. సో ఈ రెండింటిని ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, అండ్ ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి అయితే ఆల్రెడీ వాళ్ళు ఒక మూడ్లో ఉంటారు, వాళ్ళదంతా ఓకే. కాకపోతే ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు వస్తూ ఉంటారో మరి ఇప్పటి నుంచి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి మేలో జరిగే ఎగ్జామ్కి ఆ టైం అనేది కూడా సరిపోతుందంటారా? ఎస్ సార్, స్టార్ట్ చేసిన వాళ్ళు మే 24th ఎగ్జామ్ ఉంది సార్. బేసికల్గా ప్రిలిమ్స్ స్టూడెంట్స్ 2 kind of థింగ్స్ ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి చూద్దాం, లైక్ ఇప్పుడు మన వల్ల కాదు అని వాళ్ళే మెంటల్గా ఫిక్స్ అయిపోయి సో జస్ట్ ఒకసారి పేపర్ ఏంటో చూద్దాము అని అనుకునే రకాలు ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్తుంది బెస్ట్ థింగ్ ఏంటంటే అలాంటి అటెంప్ట్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ వెరీ క్రూషియల్. అనుకుంటారు 6 attempts కదా, అన్ని అటెంప్ట్స్ వరకు నేను ప్రిపేర్ అవ్వను, నాకు అవసరం లేదు అనుకుంటారు. సో డు నాట్ గో ఫర్ దట్. ఒకవేళ సీరియస్గా 2026 నేను రోజు 10 hours 12 hours కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే పాసిబిలిటీస్ ఉంటాయి సార్. దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్. 2026 ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ప్రిలిమ్స్ మాత్రమే కాదు, నువ్వు సెలెక్ట్ కావాలనుకుంటున్నావు కాబట్టి ఆప్షనల్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. సో 2026 టార్గెట్ చేసేవాళ్ళు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ January 15th వరకు ఆప్షనల్ కంప్లీట్ అయిపోవాలి. ఒక వన్ టైమ్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్ అయిపోవాలి. January 15th లేకపోతే వర్స్ట్ కేస్ February 1st నుంచి కంప్లీట్ ప్రిలిమ్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ వాళ్ళకి ఆప్షనల్ అయిపోవాలి. అండ్ దానికంటే ముందు మెయిన్స్ రిలేటెడ్ సిలబస్, ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ ఒక 70% అయిన సిలబస్ కంప్లీట్ చేసుకోగలిగితే దే ఆర్ ఫిట్ ఫర్ దిస్ 2026. ఓకే, అండ్ వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు చెప్పారు అంటే న్యూస్ పేపర్ దాంతోపాటు ఎన్సీఆర్టీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. అండ్ అలాగే సో ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలలో కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి,
అండ్ కొన్ని కొన్ని రూల్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా క్రాక్ చేసినది కూడా ఉంటుంది. ఎస్ సార్. సో మన గేమ్ ఆడేటప్పుడు చీట్ కోడ్స్ ఎలా ఉంటాయో Yeah. ఈ ప్రిపరేషన్స్లో కూడా కొన్ని మనం యూజ్ చేసామంటే కొంచెం మన టైం అనేది కూడా సేవ్ చేసుకుంటూ వెళ్ళడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు మీరు అంటుంది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఎందుకంటే స్టూడెంట్స్ కరెక్ట్గా దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలో తెలియక వాళ్ళ వాల్యుయబుల్ టైం అంతా అన్నెసెసరీ ఆస్పెక్ట్స్కి పోతాయి. ఇది ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిందే. న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టి దే విల్ ట్రై టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ముఖ్యంగా మధ్యలో ఎడిటోరియల్స్ వస్తాయి. ఎడిటోరియల్ ఒక పేజ్ మొత్తం కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి 45 minutes ఒక ఎడిటోరియలే పడుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఎడిటోరియల్స్ ఉంటాయి. ఆ 4 to 5 ప్రతిదీ చదవాలి అనే క్రమంలో దే వేస్ట్ లాట్ ఆఫ్ టైం. నేను చెప్తుంది ఏంటంటే ఈ ఎడిటోరియల్స్ కాకుండా రిమైనింగ్ ఆర్టికల్స్ అన్ని ఒక 45 minutes to 1 hourలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక గ్లిమ్స్గా జస్ట్ చూసుకుంటే ఈ 4-5 ఎడిటోరియల్స్లో అన్నీ అవసరం కాదు, ఏదైనా 1 ఎడిటోరియల్ పికప్ చేసుకో. అన్నీ చదవాలన్నట్లు కాకుండా ఆ 1 ఎడిటోరియల్కి ఒక 45 minutes పడుతుందో 50 minutes పడుతుంది. సో ఓవరాల్గా ఒక 2 hours కంప్లీట్ అయిపోతుంది. వర్స్ట్ కేసులో ఇంకొక 1/2 hour. కానీ దెర్ వర్ స్టూడెంట్స్ 4 hours 5 hours న్యూస్ పేపర్తో కుస్తీ పడడం. హిందూ పేపర్లో ఒకాబులరీ టిపికల్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒకాబులరీ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఆ నేర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఒరిజినాలిటీ మర్చిపోతున్నారు. రియాలిటీ ఏంటి? యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఒకాబులరీ ఒక ఇంగ్లీష్ చదువుకునే క్రమంకి వెళ్ళిపోతారు. సో నాట్ నెసెసరీ దాట్ మనీ. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆ ఒకాబులరీ కోసం స్పెషల్ బుక్ పెట్టుకొని అవన్నీ రాస్తూ ఉంటారు. ఇంత టైం పడుతుంది. సో ఇలా అన్నెసెసరీ ఆస్పెక్ట్స్ చేయకుండా 1 ఎడిటోరియల్ అండ్ రిమైనింగ్ మొత్తం న్యూస్ పేపర్ ఒకసారి కవరప్ చేసుకొని ఏమున్నాయి న్యూస్, ఏది ఇంపార్టెంట్ అని 30 days వరకు కొన్నిసార్లు ఏం తెలియదు. కొంచెం టైం పడుతుంది ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవడానికి. గివ్ ఇట్ ఎ ఫ్లో. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం నేర్చుకుంటాం. అది ఈ సివిల్స్ ప్రిపేర్ అవడంలో కూడా మెయిన్గా ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేస్తుంది అంట. సో ఈ బిగినర్స్ ఎవరైతే ఫస్ట్ టైం రాయాలని వాళ్ళు ఉంటారో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకునే విధానాన్ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఎస్ సార్. అగైన్ ఇది చాలా చాలా రేషనల్ క్వశ్చన్. ఇది స్టూడెంట్స్ చాలాసార్లు ఏమడుగుతారంటే ఆప్షనల్ ఇంపార్టెంట్ తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీనియర్స్ అయినా లేకపోతే వేరే ఫ్యాకల్టీస్ దగ్గరైనా సరే ఏ ఆప్షనల్ బెస్ట్, అంటే ఈ ఆప్షనల్కి ఎక్కువ మార్కులు వస్తాయా? ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ఆప్షనల్కి ఎక్కువ మార్కులు వస్తుంటాయి. అంటే వాళ్ళు ఇచ్చే మార్క్స్ నువ్వు తీసుకోవాల్సిన ఆప్షనల్ ఎప్పుడు డిసైడ్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్రెస్ట్, నీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది. లైక్ పొలిటికల్ సైన్స్లో చూస్తే అన్నీ అంటే పాలిటిక్సే కాదు, పొలిటికల్ సైన్స్ అంటే ఈ పొలిటికల్ సైన్స్లో ఐడియాలజీస్ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. సో ప్రతి ఆప్షనల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకో. నీకు నేచర్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే యూ కెన్ గో ఫర్ జోగ్రఫీ. సో లేకపోతే గవర్నెన్స్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడము. సో ఇట్లా ఆప్షనల్ ప్రతి ఆప్షనల్లో కీ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ తెలుసుకున్న తర్వాత దాని వాస్ట్నెస్. కొన్నిసార్లు స్టూడెంట్ ఏం చేస్తారంటే ఎంత సిలబస్ ఉన్నా పర్లేదు, నాకు ఇంట్రెస్ట్ కావాలనుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ నాకు చాలా సిలబస్ వద్దు, లిమిటెడ్ సిలబస్ కావాలి అనుకుంటారు. అలా కొన్ని ఆప్షనల్స్లో లిమిటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఆప్షనల్ కవరేజ్ విత్ ద జిఎస్, ఎస్సేస్లో కానీ జనరల్ స్టడీస్లో కానీ వీటితో లింకప్ అవుతాయి. సో ఎంత పర్సంటేజ్ కవర్ అవుతుంది? నువ్వు పొలిటికల్ సైన్స్ తీసుకుంటే జనరల్ స్టడీస్లో పేపర్ 2లో కవర్ అవుతుంది, పేపర్ 1లో కవర్ అవుతుంది, ఇండైరెక్ట్గా పేపర్ 4లో కవర్ అవుతుంది, ఎస్ఏలో కవర్ అవుతుంది, కొన్ని ఆస్పెక్ట్స్ పేపర్ 3లో కూడా కవర్ అవుతుంది. అలాగే సోషాలజీ, ఇట్లా జనరల్ స్టడీస్తో ఏది లింక్ అవుతుంది, ఇలాంటి పారామీటర్స్ని తీసుకొని సో వీ హ్యావ్ టు గో. కొన్నిసార్లు ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు జాగ్రఫీ తీసుకొని, ఆంథ్రోపాలజీ తీసుకొని, పొలిటికల్ సైన్స్ తీసుకొని ఇలా టైం అంతా అన్నెసెసరీ థింగ్స్కి వేస్ట్ చేస్తారు. అందుకే మీట్ ద బెస్ట్ సూటబుల్ పర్సన్. సో పర్సన్స్ని మీట్ అయిపోయి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర ఒపీనియన్స్ తీసుకుంటారు. నువ్వు ప్రిపరేషన్కి వచ్చావు, అప్పుడే 1 year ప్రిపరేషన్లోనే ఒక క్యాండిడేట్, ఇతని దగ్గరికి వెళ్ళి నువ్వు డెసిషన్స్, ఇతనే ఇంకా కంప్లీట్గా ఐడియా లేని ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినప్పుడు నువ్వు ఇంకా వెనకబడిపోతావు. గో టు ద హైయెస్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళండి. ఎక్స్పర్ట్, ఎవరు పొలిటికల్ సైన్స్ చెప్తున్నారు, ఎవరు సోషాలజీ చెప్తున్నారు, ఎవరు ఆంథ్రోపాలజీ, వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు మా ఆప్షనలే బెస్ట్ అంటారు. ఆప్షనల్స్లో ఏముంటాయో తెలుసుకొని సిలబస్ పైన నీకు ఏదైనా కనెక్షన్స్ ఉన్నాయా, ఇంట్రెస్ట్ పుడుతుందా చూసుకోవాలి. ఎందుకంటే సెలెక్షన్కి ఆప్షనలే క్రూషియల్ రూల్. 500 మార్క్స్కి ఉంటుంది. సో నీవు సెలెక్ట్ కావాలా వద్దా డిసైడ్ చేసేది ఇది. సో దట్స్ వై టేక్ మోర్ టైమ్ అండ్ టేక్ వైస్ డెసిషన్స్. అది అండ్ ఈ ప్రిపరేషన్స్ విషయంలో మీరు చెప్పిన టిప్స్ అనేది కూడా బాగున్నాయి సార్. కాకపోతే కొంతమంది సిచ్యువేషన్స్ వల్ల జాబ్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో అలా అంటే జాబ్ చేస్తూ ఇలా ప్రిపరేషన్ అవ్వడం అనేది కూడా వీ కెన్ మేక్ ఇట్. ఎస్ సార్, 100% మేక్ చేయొచ్చు సార్. కానీ ఇక్కడ వాళ్ళకుండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్.
వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తారంటే నాకు డైలీ 4 hours మాత్రమే దొరుకుతుంది, యా మిగతా వాళ్ళకు 10 hours దొరుకుతుంది. సో వాళ్ళకు హయ్యర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి కదా, మనకు ఉండవు కదా. ఫస్ట్ థింగ్ ఉండవు కదా అని అనుకున్నప్పుడు ఆపేసేయాలి ప్రిపరేషన్. ఓకే. ఒకవైపు ప్రిపరేషన్ పైన నెగిటివ్ ఉంటుండే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వాళ్ళు ట్రాక్లోకి దిగరు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. మన వల్ల ఏమవుతుందని వాళ్ళే మైండ్లో నెగిటివ్ పెట్టుకుంటారు. సో థింగ్స్ ఏంటంటే కమ్ విత్ మోర్ కాన్ఫిడెన్స్. సో చాలామంది ఉన్నారు, వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ హూ గాట్ సెలెక్టెడ్ బై డూయింగ్ ద జాబ్. కానీ ఆ 4 hours అయినా ఏం చేయాలి? ఓకే. నువ్వు 4 hours పెట్టుకొని 10 hours చదవాల్సిన టార్గెట్ పెట్టుకోకూడదు. 4 hoursలో ప్రాక్టికల్గా ఏం పాసిబుల్ అవుతుంది? ఒక స్టూడెంట్కి 2 years ఉందనుకోండి ఎగ్జామ్, ఒక 10 books చెప్తాను. 1 year ఉందనుకోండి 5 books చెప్తాను. 6 months ఉందనుకోండి 3 books. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదంటే నీకు ఎంత టైం ఉంది, ఏదో ఒకటి వీ హ్యావ్ టు డూ. సో మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి లిమిటెడ్ టార్గెట్స్ పెట్టుకొని ప్రాక్టికల్గా అచీవబుల్ టార్గెట్స్ని పెట్టుకొని, సో లైక్ సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటున్నావా, లేకపోతే క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నావా, ఆన్లైనా ఆఫ్లైనా, ఇవన్నీ పారామీటర్ వేసుకొని పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నా వల్ల అవుతుందా కాదా, డు నాట్ గో ఫర్ దట్ క్వశ్చన్. సో ప్రిపేర్ అవ్వండి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కాకపోతే ఒక 3 months 4 months డిలే అవుతుంది. ఓకే. బట్ 100% పాసిబిలిటీస్ ఉంటాయి. మరి బిగినర్స్కి మీరు ఇచ్చే టిప్ ఏంటి సార్? అంటే వాళ్ళు క్లాసెస్కి వెళ్ళడం బెటరా, లేకపోతే సెల్ఫ్ స్టడీ చేయడం బెటర్ అంటారా? ఎస్ సార్, ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఒక పర్సన్కి సెల్ఫ్ స్టడీయా లేదా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వచ్చు సార్. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. వాళ్ళు కొంతమంది టాపర్స్ వీడియోస్ చూస్తారు, నేను సెల్ఫ్గా స్టడీ చేశాను, నేను క్రాక్ చేశాను అనుకుంటారు. వాళ్ళు ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఆ 10 నిమిషాల వీడియో చూస్తారు, నేను కూడా సెల్ఫ్ స్టడీ చేద్దాం అనుకుంటాను. ఒక 2 years కూర్చుంటారు, ఆ బుక్ ఈ బుక్ పట్టుకొని కుస్తీ పడతారు. తర్వాత రియలైజ్ అయిపోయి నాకేదో ప్రాబ్లం ఉందని 3rd yearలో కోచింగ్కి వెళ్ళిపోయి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో నీకు కోచింగ్ ఫిట్టా, సెల్ఫ్ స్టడీ ఫిట్ అనేది నీ దగ్గర. ఒక టాపిక్ పికప్ చేసుకో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే ప్రెసిడెంట్ అనే టాపిక్ పికప్ చేసుకొని ఓన్గా చదువుకో. నీకు ఎంత టైం పడుతుంది, అది నీ బ్రెయిన్లో ఎలా ఇంప్రింట్ అయింది. అదే టాపిక్స్ని కోచింగ్లో ఒక ఏదైనా క్లాసెస్ విని ఆన్లైన్లో, ఈ రెండిట్లో ఏ కేసులో నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే, నీకేది కంఫర్టబుల్ ఉంది, గో ఫర్ దట్. సో అవసరం లేని వాళ్ళు కోచింగ్ తీసుకొని కోచింగ్ వేస్ట్ అనే వాళ్ళు ఉంటారు. అనవసరమైన వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ స్టడీ తీసుకొని సెల్ఫ్ స్టడీ వేస్ట్ అనే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఒక క్యాండిడేట్ తీసుకుంటే నువ్వు కూడా తీసుకోవాలి, తీసుకోకపోతే నువ్వు తీసుకోకూడదు, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి. సో అన్నిటికీ ఇదే, ఈ ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఇందులోనే ఉంటారు. సో దట్స్ వాట్. అంటే పర్సన్ టు పర్సన్ అనేది కూడా ఆ ప్రిపరేషన్ కానీ, సో వాళ్ళకున్న క్యాలిబర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎగ్జాక్ట్ టు దెమ్ ఓన్లీ అనమాట. అంతే సార్. ఓకే. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ స్టార్ట్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళకు సో ద థంబ్ రూల్స్గా చెప్పే టిప్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదు సార్, సూపర్విజన్ ఇంపార్టెంట్ సార్. ఓకే. ఏ స్టూడెంట్కైనా చాలామంది కోచింగ్కి జాయిన్ అయినప్పుడు కానీ క్లాసెస్ తీసుకునేటప్పుడు కానీ వాళ్ళ ఫోకస్ అంతా డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం పైన ఉంటుంది. కానీ వాళ్ళని సూపర్వైజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి, మనం హైవే మీద వెళ్తున్నప్పుడు స్టీరింగ్ పైన ఎంత ఫోకస్డ్గా అటు ఇటు వెళ్తున్నామా లేదా, ట్రాక్ తప్పకుండా చూడడానికి స్టీరింగ్ ఎంత ఫోకస్ చేస్తామో, ఇక్కడ వీళ్ళు ఒక కార్ లాంటి వాళ్ళు, ఆ స్టీర్ చేసే పర్సన్ ఉండాలి. సో ఎవరు ఒక సీనియరో ఒక మెయిన్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మన దాంట్లో ఇఫ్ యూ టేక్ ఆర్ అకాడమీ, హైదరాబాద్ ఐజ్ అకాడమీలో క్లాసెస్ అందరూ చెప్తారు. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే సూపర్విజన్. నువ్వు డైలీ 6 hours అంటే ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే ర్యాండమ్గా సబ్జెక్ట్స్ చదువుతాడు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. రీడింగ్ రూమ్కి వెళ్తాడు, 8 గంటలు ఒక బుక్ పట్టుకొని కూర్చుంటారు. ఇలా ర్యాండమ్గా పనులు చేస్తే ఎప్పుడు పాసిబుల్ అవ్వదు. 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ర్యాండమ్గా చదువుతారు, ఏదో మనసుకు గుర్తొస్తే హిస్టరీ, గుర్తొస్తే జాగ్రఫీ, అది కాదు. ఒక క్లియర్ కట్ ప్లాన్ వేసుకొని, సో మెయిన్స్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ప్రిలిమ్స్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్, ఓన్లీ చదవడమేనా? చూడండి సార్, ఒక 14 గంటలు ఒక బుక్తో పట్టుకొని కూర్చుంటే నువ్వు ఐఏఎస్ అవుతావు అంటే లక్షల మంది వస్తారు. అందరూ ఎవ్రీవన్ విల్ కమ్. సో డబ్బులు పెట్టడానికి అందరు రెడీ ఉన్నారు. ఎంత అవుతుంది సార్ 1 yearకి రోజు 14 గంటలు అంటే ఒక మ్యాక్సిమం 2 లక్షలు లగ్జరియస్గా ఉంటాయి హాస్టల్లో. సో ఇంకో 1 లక్ష హాస్టల్ ఫీజు అనుకోండి. ఎవ్రీవన్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 3 lakhs, ఎవ్రీవన్ రెడీ టు స్పెండ్ 14 hours. మరి సరిపోతుంది కదా. మ్యాటర్ ఇది కాదు, నువ్వు ఆ 14 hours ఎంత ర్యాషనల్గా యూస్ చేస్తున్నావు అనేది మ్యాటర్. అందుకే ద సూపర్విజన్ ఈజ్ ఇంపార్టెంట్, బెస్ట్ మెంటార్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు వేస్తున్న తప్పటడుగులు, ఈ మెంటార్స్ ఏంటంటే ఆల్రెడీ తప్పటడుగులు వేసి వచ్చిన వాళ్ళు. నువ్వు కూడా అన్ని తప్పటడుగులు వేసి నేర్చుకుంటా అంటే నీ విలువైన టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 2012 నుంచి 2020 వరకు ATSC జర్నీలో ఉన్నా.
ఈ జర్నీలో ఉన్న ఫ్లాస్ అన్ని నాకు తెలుసు. Yeah. ఇది నీకు ఒక 6 monthsలో నేర్పించేస్తాను. నువ్వు కూడా ఈ ఫ్లాస్ అన్ని నేర్చుకోవడానికి 8 years స్పెండ్ చేస్తావంటే ఇట్స్ నాట్ వర్త్. సో నేను దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ అసలు ఎప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు సార్. నేను 5 ప్రిలిమ్స్ కన్సిక్యూటివ్గా అయ్యాను. అంటే ఆ ప్రిలిమ్స్లో ఉన్న మతలబ్ ఏంటో తెలియాలి. అంటే లైక్ దాంట్లో ఏం జంతర్ మంతర్ ఉండదు, బట్ ఇట్స్ అ మైండ్ సెట్ ఎట్లా ఉంది ఏంటి అని. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో కరెక్ట్ పర్సన్ని మీట్ అయిపోయి దాని థింగ్స్ అని తెలుసుకొని మీరు ఇవాళ రేపు 3 years కంటే ఎక్కువ కూర్చోవద్దు సార్. ఓకే. 3 years అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నా టైంలో ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ చాలా చేంజెస్ ఉన్నాయి. 2019 కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ జరిగాయి. అన్ఫార్చునేట్లీ దానికంటే ముందున్నాను కాబట్టి ఐ గాట్ సేవ్డ్. సో తర్వాత చాలా థింగ్స్ ఇవన్నీ రావడం వల్ల 3 years గట్టిగా కూర్చోండి, అంతకు మించి కూర్చోకండి. ఇంకేదైనా ప్లాన్ బి చూసుకొని దాంతోపాటు ప్రిపేర్ అవ్వాలి. సంవత్సరాల తరబడి దీంట్లో ఉండదు. ఆ 3 years కాబట్టి నువ్వు కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. కరెక్ట్ యాక్షన్స్ కరెక్ట్ పర్సన్ దగ్గర ఉంటాయి. అండ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్లో కోర్సెస్ అనేది కూడా తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తూ ఉంటారు సార్? టార్గెట్ సార్ ఆన్లైన్ వాళ్ళకు ఉన్నారనుకోండి, నేను ఒక 8 hours ఒక ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అనుకోండి, వాళ్ళకి 10 hours ప్లాన్ ఇస్తాను. ఈ 10 hoursలో మైక్రోస్కోపిక్ షెడ్యూల్, ఈ 2 hoursలో ఏం చేయాలి, ఈ 2 hoursలో ఏం చేయాలి, న్యూస్ పేపర్కి ఎంతసేపు పెట్టాలి, ఎన్సీఆర్టీస్కి. ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి నేను క్లాస్ తప్ప, క్లాస్ కాకుండా మన దగ్గర ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, లైక్ రీడింగ్ రూమ్, ఒక స్టడీ రూమ్ లాగా. అక్కడ స్టూడెంట్ కూర్చుంటారు. ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే 10 వరకు ఇన్స్టిట్యూట్లోనే అవైలబుల్ ఉంటాను. ఏదో ఒక ర్యాండమ్ స్టూడెంట్ని పిలిచి వాళ్ళకి టార్గెట్స్ పెట్టుకుని వాళ్ళకి ఒక బుక్లో డైరీ లాగా మెయింటైన్ చేయిస్తాను. ఇదిగో ఇవాళ 8 hoursలో టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యాం, ఏం చదివాం, ఏం చదవలేదు. ఒక 1 year పాటు కరెక్ట్గా కూర్చుకుంటే పాసిబిలిటీస్. నేను ఇంతకుముందు మీకు ఏదైతే సూపర్విజన్ అన్నానో అదే రెగ్యులర్గా సూపర్వైజ్. మన దగ్గర ఏంటంటే సార్ 30 students కంటే ఎక్కువ ఉండరు ఈచ్ బ్యాచ్కి. ఎందుకు ఉండరంటే నా ఫోకస్ 30 members వరకు నేను చూడగలుగుతాను. కానీ 100 వస్తున్నారు కదా అని తీసుకుంటే నేను స్పెండ్ చేయలేను టైం. వాళ్ళకి ఉన్నవన్నీ ఒక్కనే, అంతమందిని తీసుకోలేను. ఓన్లీ 30 మినిమల్ కాబట్టి 30 minutes 30 members నేమ్స్ కూడా నాకు గుర్తుంటాయి. ర్యాండమ్ పేరు పిలిచి ఇలా రండి, నువ్వేం చేస్తున్నావు ఏంటి అని. సో వెన్ దెర్ ఇస్ ఎ లిమిటెడ్ బ్యాచ్ ఫోకస్ విల్ బీ మోర్. సో అలా ఐఎమ్ జస్ట్ ప్రొసీడింగ్. అంటే క్వాంటిటీ తక్కువ ఉన్నా కానీ ద క్వాలిటీ ఇవ్వాలని మీరు డిసైడ్ అయిపోయారు. ఎస్ సార్. నైస్ సార్. అండ్ ఎవరైతే బిగినర్స్ మరి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి మాత్రం చాలా చక్కటి టిప్స్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ టు దిస్ ప్లాట్ఫామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.